ఒకరోజు ఒక పక్షి ఒక చెట్టుని అడిగింది. వచ్చేది వర్షాకాలం, నా పిల్లల్ని గూడు కట్టుకొని చెట్టు మీద గూడు కట్టుకొని అందులో పెడతాను, ఆహారం కూడా తెచ్చుకొని ఉంచుకుంటాను, తర్వాత నాకేం దొరకదు కాబట్టి అని అడిగితే ఆ చెట్టు నా చెట్టు మీద పక్షి గూడు కట్టొద్దు అని చెప్పేసి మొహమాట లేకుండా చెప్పేసింది. అయ్యో ఈవిడ ఈ చెట్టు వద్దంది కాబట్టి పక్క చెట్టుని అడిగితే పక్క చెట్టు పర్లేదు కట్టుకుంది. అనుకున్న ప్రకారం వర్షాకాలం రానే వచ్చిందండి. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ మొదటి చెట్టు వేడితో సహా లేచిపోయి కొట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు పక్షి అంటది, చూసావా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నీ పరిస్థితి ఎలా ఉందో చూసావా అని అడిగితే అప్పుడు ఆ చెట్టు నవ్వి చెప్తుంది, నీకు తెలియంది ఏంటంటే నా వేడి యొక్క బలము, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, నీ పిల్లల్ని పెట్టుకుంటానన్నావు, ఈరోజు ఆ వర్షానికి నాతో పాటు నీ పిల్లలు కూడా కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు, అందుకని నేను ఇవ్వనన్నాను తప్ప నీ మీద ద్వేషం కాదు ఇంకోటి కాదని చెప్పేసి ఆ చెట్టు చెప్పిందనమాట ఈ పక్షికి. దాన్ని బట్టి మనం తెలుసుకుంది ఏంటంటే ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలండి. వాళ్ళు మనకు హెల్ప్ చేయలేదు కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు, తన బాధ ఏంటో తన ఆలోచన ఏంటో మనకు తెలియదు కాబట్టి కోపం తెచ్చుకోకూడదండి. అది మాత్రం తెలుసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది.